హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. కడప యొక్క రాజకీయ వాతావరణం ఎలా ఉంది? అసలు కడప అంటేనే ఒక బాంబుల గడ్డగా, దాని తర్వాత ఫ్యాక్షన్కి అడ్డాగా అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. నిజంగానే కడపలో ఫ్యాక్షన్ గడ్డనా, ఇది బాంబుల అడ్డానా అనేది తెలుసుకోవడానికే ఈరోజు కడపలో వచ్చాను. ఈరోజు మన ముందున్న అతిథి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి, మీరు బాగున్నారా? ఎస్ సార్, ఫైన్. సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1.5 year అవుతా ఉంది. సో ఈ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? అంటే మీ యొక్క దృష్టిలో గవర్నమెంట్ ఎలా పనిచేస్తూ ఉంది? గవర్నమెంట్ యొక్క పనితీరు ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ పనితీరు ఏదైతే ఈ 1.5 సంవత్సర కాలంలో మరి అవలంబిస్తున్న విధానాలు అయితే ఏమి, అవన్నీ కూడా చూస్తుంటే అన్ని వ్యవస్థల్ని ఈరోజు నిర్వీర్యం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అదేవిధంగా వాళ్ళు గత ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు మనం నెరవేర్చాలి, ఎప్పుడెప్పుడు నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు, సూపర్ 6 అని చెప్పేసి హామీలన్నీ పూర్తి చేశారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పడం అయితే మనం వింటా ఉన్నాము. నిజంగానే వాళ్ళు పూర్తి చేశారు సార్ హామీలన్నీ? అదే కదా ఇప్పుడు చెప్తున్నాను నేను. ఏదైతే హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. మరి ఈ 1.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? కేవలం ఒక్క పెన్షన్లు మాత్రమే. మరి అది కూడా ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వము సుమారుగా 5 లక్షల మందికి పెన్షన్లు మరి కోత కోయడం జరిగింది, వివిధ కారణాలు చూపించి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాక మునుపంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం 2014 నుంచి 19 వరకు, తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి ఈ రాష్ట్రంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉండేది, అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆయన దిగిపోయే నాటికి మరి 39 లక్షల ఏదైతే పెన్షన్స్ ఇస్తున్న పెన్షన్స్ అది సుమారుగా 66 లక్షలకు పెంచడం జరిగింది. ఓకే సార్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి దఫాల వారీగా ప్రతి క్వార్టర్లీ ఎవరైతే అర్హత సాధిస్తారో మరి వాళ్ళు వాలంటీర్ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, మరి ఆ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటే ఆ సచివాలయంలో ఉండే సెక్రటరీలు దాన్ని పరిశీలించి మరి అతనికి అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అంటే ఆయన ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 66 లక్షల పెన్షన్స్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రైట్ సార్. అంటే కొన్ని కారణాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొన్ని కారణాలు అంటే వైసీపీ వాళ్ళను తొలగించడము ఇలా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎలా చేస్తూ ఉన్నారు? ఎస్ మీరు చెప్పింది కరెక్టే. కేవలం ఏమంటే ఇతను వైసీపీ అని ఎవరైనా ఆ ఫ్యామిలీ మెంబర్ అతను వైసీపీ సానుభూతి పరుడు అంటే అతని పెన్షన్ కట్. మరి ఆ రకంగా 66 లక్షల నుంచి ఈరోజు 61 లక్షలకి తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు 5 లక్షల పెన్షన్స్ మరి కోత కోయడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈరోజు మనం చూస్తున్నాం అమ్మ ఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏమంటే ప్రతి పేద కుటుంబంలో ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఎందుకంటే చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు అనేది ఆలోచన. ఎందుకంటే మనం చూస్తున్నాం మన ప్రాంతంలో మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్లకు ఆర్థిక స్తోమత ఉండదు వాళ్ళ పిల్లలకు స్కూల్కు పంపించేదానికోసం. మరి అదే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది.
మరి వాళ్ళ భర్త సంపాదించాలి, మరి వాళ్ళ కుటుంబం గడవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లవానికి తీసుకొని పోయి ఏదో ఒక షాప్లో పెడతారు. అంటే ఒక మెకానిక్ షాప్లో కానీ, ఒక టీ కొట్లో కానీ ఎక్కడో ఒకటి పెట్టి అతను రోజుకి ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు సంపాదించుకొని తీసుకొచ్చి అమ్మ చేతులు పెడితే ఆ తల్లిదండ్రులు సంతోషపడేవాళ్ళు. అంటే సార్ ఈ అమ్మఒడి అనే పథకము రావడానికి కారణం ఏంటి సార్? ఇదే నేను చెప్తున్నా. ఇదే కాన్సెప్ట్, జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి ఏదైతే పిల్లవాళ్ళను ఈ పనికి పంపించుకోకూడదు, ఆ తల్లిదండ్రులు వాళ్ళ సంపాదన మీద ఆ తల్లిదండ్రులు ఆధారపడకోకూడదని చెప్పి ఇన్సెంటివ్గా, ఎందుకంటే మీ పిల్లల్ని స్కూల్కు పంపించండి, మీ పిల్లల్ని స్కూల్కు పంపిస్తే మా ప్రభుత్వం తరఫు నుంచి ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాము అమ్మఒడి రూపంలో అని చెప్పి ఒక ఇన్సెంటివ్ రూపంలో మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పూర్తి సక్సెస్ అయింది మన రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పనులకు పంపించే వాళ్ళు కూడా ఆ పనులకు పంపించడం ఆపేసి ఆ డబ్బుల కోసమన్నా నాకు 15,000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి మరి వాళ్ళ పిల్లలకు స్కూల్కు పంపించే పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్. అయితే ఈ అమ్మఒడి అనే పథకానికి మీరు ఎందుకు సార్ కండిషన్ పెట్టలేకపోయారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే మేము అమ్మఒడి పథకం ఇస్తామంటే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకు ఆదరణ అనేటువంటిది ఎక్కువ వస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇచ్చినారు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇస్తారు, దాంట్లో ఏం సరిగా అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేసేటప్పుడు వివిధ వర్గాల ప్రజలు వాళ్ళను కలవడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట ఏంటంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మేము పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కొందరు అడిగినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పథకం తీసుకొస్తాం, అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాం, మీరు మీ పిల్లల్ని స్కూల్కు పంపించండి, మీకు మీ అకౌంట్లో సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అదే తరహాలో కూడా ప్రైవేటు స్కూల్లో పంపించే మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నాము, మరి వాళ్ళకు కూడా ఈ అమ్మఒడి వర్తిస్తుందా అని చెప్పి చాలామంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలు అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే మీరు ఏ స్కూళ్ళకైనా పంపించండి, మీరు గవర్నమెంట్ స్కూల్కు పంపించినా ప్రైవేట్ స్కూల్స్కు పంపించినా కూడా ఖచ్చితంగా మీ పిల్లలకు స్కూల్కు పంపించండి, అది నేను నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ ఇన్సెంటివ్గా అమ్మఒడి కింద 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు అనుగుణంగానే మరి గవర్నమెంట్ స్కూల్స్కు పంపించినా ప్రైవేట్ స్కూల్స్కు పంపించినా కూడా అమ్మఒడి వర్తించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి మరి సుమారుగా మరి ఏదైతే 50 లక్షల తల్లుల అకౌంట్లలో మరి అమ్మఒడి పథకాన్ని జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది మరి మొన్న ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ అమ్మఒడి పథకాన్ని పేరు మారుస్తూ తల్లికి వందనం అని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఇచ్చారు. కరెక్ట్. తల్లికి ఇస్తే మరి ఈయన పెద్ద మనిషి ఏం చెప్పాడంటే ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేదానికోసము మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను 1,500 ఇస్తానని చెప్పాడు. చెప్తూ కూడా ఒక్కరు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, నలుగురు ఉంటే 60,000 ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం మరి తల్లికి వందనం పంగనామం పెట్టేశాడు. మొదటి సంవత్సరం ఇవ్వలేదు. రెండవ సంవత్సరం కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో యూడీస్ కోడ్ అని ఉంటుంది. ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏ స్కూల్లో చదివినా కూడా మరి ఆ విద్యార్థికి ఒక నెంబర్ వస్తుంది, ఒక కోడ్ నెంబర్ వస్తుంది. మరి దాని ప్రకారంగా మన రాష్ట్రంలో సుమారుగా 87 లక్షల మంది విద్యార్థులు మన ఈ రాష్ట్రంలో మరి విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైతే తల్లికి వందనం అని పేరు పెట్టి ప్రతి విద్యార్థికి నేను ఇస్తానని చెప్పి మరి ఈరోజు ఆ 87 లక్షల మందికి తల్లికి వందనం కింద 15,000 ఇవ్వాలి కదా. అది కూడా ఏం చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు గారు అయితేమి లోకేష్ బాబు అయితేమి మరి కటింగ్ లేకోకుండా పూర్తిగా ఇస్తామని చెప్పారు. మరి అలాంటి పరిస్థితి ఉందా ఈరోజు? మరి దానిలో కూడా 15,000 నుంచి ఈరోజు 13,000 రూపాయలు, 2,000 రూపాయలు మరి కట్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు 87 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఏదైతే తల్లికి వందనము మరి ఈరోజు 50 లక్షలకు లోబడే అది ఎంతమందికి ఇచ్చారని చెప్పి కూడా ఈనాటికి కూడా పూర్తి డేటా ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా పెట్టలేదు.
50 లక్షలకు లోబడే మరి ఈరోజు విద్యార్థులకు అది కూడా 13,000 ఇస్తా 15,000 ఇస్తానని చెప్పి అది ఏదో 13,000 అని చెప్పి ఆ 13,000 కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. కొందరికి 8,000 వచ్చాయి, కొందరికి 9,000 వచ్చాయి, కొన్ని 10,000 వచ్చాయి. పూర్తిగా ఇప్పటి వరకు తల్లికి వందనం కింద ఇంతమంది విద్యార్థులకు మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. రైట్. మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి ఈరోజు ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన పరిస్థితి లేదు. మొదటి సంవత్సరం అయితే పూర్తి హామీలు మరి ఈ రాష్ట్ర ప్రజలకు పంగనామం పెట్టిన పరిస్థితి. రైట్. మొదటి సంవత్సరం వీళ్ళు బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మీరు బడ్జెట్ అనేది ఖజానా అనేది ఖాళీగా ఉంది. సో నేను ఈ హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేయగలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బడ్జెట్ లేనప్పుడు ఆయన ఏం చేస్తారు సార్? అంటే నేను ఒకటే అడుగుతానండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతాడు? నేను 40 ఏండ్ల ఇండస్ట్రీ అంటాడు. నేను 40 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నానన్ను, నా అనుభవం అంత లేదు మీ వయసు అంటాడు ఎవరన్నా మాట్లాడితే. తర్వాత ఏమంటాడు? నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వాణ్ణి అంటాడు. ప్రపంచానికే పాఠాలు చెప్పిన వాణ్ణి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నాకన్నా జూనియరే అని ఈ రకంగా పలు సందర్భాలు ఆయన మాట్లాడిన మాటలు మనకందరికి కూడా వీడియోల రూపంలో ఉన్నాయి. మరి అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి 15 ఏండ్లు ఈ రాష్ట్రానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి సుమారుగా ఒక 15 ఏండ్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. 15 ఏండ్లు ప్రతిపక్షంలో ఉన్నాడు, 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయనకు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అని తెలియదా? మరి ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఆ రోజు ఎన్నికల ముందు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న హామీలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు మీకు అందజేస్తాను అని చెప్పి ఎన్నికల్లో ప్రతి వాడన కూడా తిరిగి చెప్పడం జరిగింది. అంటే ఈ పెద్ద మనిషికి, మరి ప్రపంచానికి పాఠాలు చెప్పే ఈ పెద్ద మనిషికి ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్ర ఖజానా ఎంత, మేము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్న పథకాల ద్వారా ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పిన మా వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే కదా. ఈ రాష్ట్రము దివాలా తీస్తుంది, భవిష్యత్తులో మరి ఈ రాష్ట్రం శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అలాంటి వ్యక్తి మరి ఎన్నికలు వచ్చే సందర్భానికి మరి మాట మార్చి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఎలా ఇస్తావు? నీకు ఈ రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తెలియదా? మరి ఆ రోజు నువ్వు క్యాల్కులేషన్స్ చేసుకోలేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మీలాగా నాకు ఈరోజు ఏ రకంగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒక యాంకర్ అడిగితే మీరు ఇన్ని హామీలు ఇచ్చారే, మీరు దీనికి ఏ రకంగా మీరు అన్నీ కూడా తయారయ్యారా అంటే ఆయన ఏం చెప్పాడంటే, మేము అన్నీ చూసుకున్నాం, లెక్కచారాలు అన్నీ కూడా చూసుకున్నాం, అన్ని లెక్కచారాలు చూసుకున్న తర్వాతనే మేము ఈరోజు హామీలు ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తాము. ఒకవేళ మేము నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నా కాలర్ పట్టుకోవచ్చు అని చెప్పి కూడా మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉంది, ఖజానా చూస్తా అంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసము? మరి నువ్వు అధికారం కోసం ఆ సీఎం పీఠం కోసం ఏమైనా ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల్ని మోసం చేయడమే. అంటే చంద్రబాబు నాయుడు గారి నైజమే అలాంటిది. ఎందుకంటే గతంలో నుంచి కూడా మనం చూసాం, ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నా అవసరం తీరిపోయిన తర్వాత ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన మాట మార్చడం అనేది ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు మనం చూసాం, ఇది 4వసారి. అంటే కానీ మనం ఏం చేస్తాం, ప్రజలు మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఈయన ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తున్నాడని చెప్పి ప్రజలు ఆశపడి ఈరోజు చూస్తుంటే అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిస్పృహలో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా మనం అందరం చూస్తున్నాము, ప్రజలందరూ కూడా నిస్పృహలో ఉన్నారు. రైట్.
సార్ ఇప్పుడు ఎప్పుడూ చూడనటువంటి ఒక విజయాన్ని 2019లో ప్రజలు మీకు బ్రహ్మరథం కట్టారు. 19లో సో కనివిని ఎరగని రీతిలో 151 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించి మీ గవర్నమెంట్ని ఇచ్చిన ప్రజలకు 2024 వచ్చిన తర్వాత ఎందుకు సార్ మీకు ఓటమిని చూపించారు? అంటే మీరు నిజంగా ప్రజలకు ఏమీ చేయలేదా? ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి? అయితే ఒకటండి, చూడండి, ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. అది మైన్యూట్ కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కనీ విని ఎరగని రీతిలో 51% ఓట్లతో మరి గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తే ఖచ్చితంగా వైఎస్ కుటుంబం మాటకు కట్టుబడి ఉంటుంది ఖచ్చితంగా. మరి వాళ్ళు ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని వాళ్ళు చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజానాయకుడు, ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈయన ముఖ్యమంత్రి అయితే అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేర్చాడు. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఒక్కసారి మాట్లాడుకుంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే మేనిఫెస్టో ప్రధానంగా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ మేనిఫెస్టో ఏంటంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఈ కార్యక్రమాలు చేసి పెడతామని చెప్పి ఒక లిఖితపూర్వకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికల ముందు ఒక రెండు పేజీలు మాత్రమే, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా 100 పేజీల మేనిఫెస్టో ఒక బుక్కులు రిలీజ్ చేస్తారు. కరెక్ట్. మరి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ మేనిఫెస్టో నేను ఎంతో పవిత్రంగా భావిస్తాను. ఏ రకంగా అంటే, మా హిందూ సోదరులు ఏ విధంగా భగవద్గీతకి ఎంత పవిత్రంగా భావిస్తారో, మరి అదేవిధంగా మా ముస్లిం సోదరులు ఖురాన్ను ఎంత పవిత్రంగా భావిస్తారో, మరి అదేవిధంగా మా క్రైస్తవ సోదరులు బైబిల్ని ఎంత పవిత్రంగా భావిస్తారో, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఈ మేనిఫెస్టో అంతే పవిత్రంగా భావించి ఖచ్చితంగా ఇవాళ మీకు మాటిస్తున్నాను. నేను అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చివ్వడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తులు కొంతమంది మొట్టమొదటిసారి రాజకీయ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడినప్పుడు కేవలం జగన్ గారి ఫోటోని చూసి మాత్రమే ప్రజలు ఎన్నుకున్నారు. సో 2024కు వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థి బాగా పనిచేసినా కానీ, అతను మళ్ళీ గెలిచే స్కోప్ ఉన్నా కానీ జగన్ గారి ఫోటో వల్లే ఓడిపోయామని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే విన్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అది కాదు, టోటల్ పాలసీస్ కొన్ని నేను చెప్పాను కదా. ఇప్పుడు మేము ఆ రకంగా 2019లో ప్రజలు పట్టం కట్టారు. 2024 వచ్చేటప్పటికి ఒక మంచి పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజలకు అందించారు. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఏదైతే మీరు గతంలో కూడా చూశాడు, ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రి నుంచి కూడా అనేక నాయకులు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేస్తే పై స్థాయి నుంచి క్షేత్రస్థాయికి ప్రజలకు చేరేటప్పటికీ మేము 100 రూపాయలు అక్కడ రిలీజ్ చేస్తే తీరా అక్కడికి చేరేటప్పటికి 20 రూపాయలు మాత్రమే చేరే పరిస్థితి ఉందని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి మరి రాజీవ్ గాంధీ కూడా చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారు. రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన ఏ విధంగా అందించారంటే, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ ద్వారా కరెక్ట్ ఒక పథకం ప్రవేశపెట్టి ఒక 1000 రూపాయలు మరి బటన్ నొక్కి ఆ పథకం ద్వారా వాళ్లకు డబ్బులు వాళ్ళకు వేస్తే నేరుగా వాళ్లకు డబ్బులు డైరెక్ట్ బెనిఫిషరీకి చేరాయి. ఎక్కడ మధ్యవర్తి లేడు, దళారులు లేరు,
ఎక్కడ కరప్షన్ లేదు. మరి అలాంటి వ్యవస్థని తీసుకురావడం జరిగింది. మరి ఆ వ్యవస్థ ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఒక్క నయా పైసా అవినీతికి ఆస్కారం లేదు. ఎవరి మధ్యవర్తులు ఎవరు లేరు. ఎవరి ప్రమేయం లేకోకుండా మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇవాళ ఒకటే నేను చెప్పేది, ఇప్పుడే గంతకు ముందు కూడా చెప్పాను, 2024 ఎన్నికలు వచ్చేటప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లో ఒక ఆశని ప్రజలంటే ఆశాజీవులే, ఆశ చూపించారు. ప్రజలు కూడా ఆశాజీవులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటాం, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్తున్నాడని చెప్పడం జరిగింది. మరి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము మరి రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చాడు. మరి ఈయన 20,000 ఇస్తాను ప్రతి సంవత్సరానికి అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి ఆశపడ్డారు ప్రజలు. మరి ఆశపడి మరి ఆయన మంచి పరిపాలన ఇచ్చాడు, అన్నీ సవ్యంగా ఉన్నా కూడా మరి ఆశతో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకసారి ఈయన కూడా అవకాశం ఇచ్చి చూస్తాం, ఈయనకన్నా ఇంకా మెరుగైన మనకు పథకాలు ఇస్తానని చెప్తున్నాడని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి కూటమి ప్రభుత్వానికి మరి పట్టం కట్టడం జరిగింది. మరి అదే కాకుండా ఈ 3 పార్టీల కలయిక కూడా ఒక కారణమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ, జనసేన, ఏదైతే మన టీడీపీ, ఈ 3 పార్టీలు కూడా కలవడం వల్ల మరి వాళ్ళ ఓట్ షేర్ కూడా పెరగడము, మరి ఈ అబద్ధపు హామీలు ఇవన్నీ కూడా చూసుకుంటే మనము ప్రజలందరూ కూడా వాళ్ళకు పట్టం కట్టారని చెప్పి కూడా మా కొన్ని పాలసీ డెసిషన్స్ కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకు చేసాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరిగింది, కానీ పార్టీ క్యాడర్కు నష్టం జరిగింది. పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. మా ప్రమేయం లేకోకుండానే పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పి పార్టీ వాళ్ళకు, ఏ పార్టీ కూడా క్యాడర్ ఏంటంటే ఆ క్యాడర్ నిస్పృహలో పడిపోయింది. మా యొక్క ప్రమేయం లేకుండానే, మాకు ఎలాంటి గౌరవం లేకోకుండానే పోయింది అని చెప్పి క్యాడర్ నిరుత్సాహపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. 2019లో మన క్యాడర్ ఏ రకంగా ఉత్సాహంగా పనిచేశారో మరి ఆ రకంగా 2024లో మా క్యాడర్ పని చేయలేకపోయారు. ఎందుకంటే 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నా కూడా మరి మా క్యాడర్కి ఎలాంటి కార్యక్రమాలు జరగలేదని చెప్పి ఒక రకంగా నిరుత్సాహం ఉండడం వల్లనే, మరి అదే కాకుండా కొన్ని పాలసీ, ఏదైతే లిక్కర్ పాలసీ, ఇవన్నీ కూడా కొన్ని చిన్న దానివల్ల మనము 2024లో మనం అధికారాన్ని కోల్పోవడం జరిగింది. సార్, ఇప్పుడు చాలామంది ప్రజల్లో అయితే ఒకటి వింటా ఉన్నాము, టీడీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, జగన్ గారి గవర్నమెంట్ రావడం వల్ల ఒక 10-15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి విన్నాము. నిజంగా జగన్ గారి గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా సార్? నిజంగా ఇవన్నీ కూడా అండి అవాస్తవాలండి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే గ్లోబల్స్ ప్రచారం అంటాం. గ్లోబల్స్ ఏ రకంగా ఏదో ఒక ఇష్యూ మీద 100 సార్లు చెప్తే మరి ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతారని చెప్పి ఆ రకంగా గ్లోబల్స్ ప్రచారం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉండే పెద్దలకందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు, మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దాంట్లో మన కోవిడ్ వల్ల మనం రెండు సంవత్సరాలు పూర్తిగా నష్టపోయాం. మరి ఆ 2 సంవత్సరాల్లో కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల, మార్పులు అంటే ఏంటి, ఇన్నోవేటివ్ థింగ్స్, ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకురావడమో, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, దీని ద్వారా మరి అలాంటి కోవిడ్ మహమ్మారిని కూడా మనం సునాయాసంగా మనం ఎదుర్కోగలిగాం. ఎందుకంటే మనం చూసాం, ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం
ఏర్పాటు చేయడం. అవును సార్. మరి ఆ సచివాలయంలో మరి ఆ ప్రాంతానికి సంబంధించిన 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, ఇది డెవలప్మెంట్ కాదండి? సచివాలయ వ్యవస్థ డెవలప్మెంట్ కాదా? ప్రతి 2000 జనాభా ఉండే గ్రామంలో ఒక 40-50 లక్షల రూపాయల ఒక సచివాలయం రావడం అది డెవలప్మెంట్ కాదా? మరి అదే కాకుండా ప్రతి సచివాలయంలో ఒక 10 మంది మరి మన ప్రభుత్వ ఉద్యోగస్తులు, మరి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అది డెవలప్మెంట్ కాదా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,35,000 మందికి ఒకే సందర్భంలో మరి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మరి అదే కాకుండా సచివాలయాలకు ఆనుకొని ఆర్బీకేలు, ఇది ఒక చారిత్రాత్మకం. దేశంలోనే ఎక్కడ రైతుల గురించి ఎవరు ఆలోచన చేసిన పరిస్థితి లేదు. రైతులను వాడుకున్న వాళ్ళే తప్ప రైతులకు మేలు చేసిన వాళ్ళు కాదు. గతంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతు బాంధవుడిగా, రైతు యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఆ రోజు ఉచిత కరెంటు ఇవ్వడం అయితే ఏమి, మరి అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? మీరు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మరి ఆ తీగలు బట్టలు ఆరేసుకొని దానికి పనికి వస్తాయి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు రైతుల పక్షపాతి కాదు. ఎందుకంటే ఆయన ఒక ఆత్మకథ అని ఒక పుస్తకం రాసుకుంటూ వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు మరి ఆ గ్రామంలో, మరి ఆ రైతు భరోసా కేంద్రాలు ఏ రకంగా పనిచేశాయంటే, మరి ఆ రైతు విత్తనం వేసే నాటి నుంచి మరి వాళ్ళకి ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకుంటే ఈ దిగుబడి బాగా వస్తుంది, మరి అవన్నీ కూడా వాళ్లకు అవేర్నెస్ తీసుకొచ్చు. మరి ఆ పంట వేసినప్పటి నుంచి మరి ఆ పంట ఏదైతే ఈ క్రాప్ ద్వారా వాళ్ళకు ఈ క్రాప్లో వాళ్ళకు నమోదు చేసుకుంటూ మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే వాళ్ళకు ఇన్సూరెన్స్ కట్టిన పరిస్థితి. మరి రైతులు కూడా కట్టలేదు, వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కట్టిన పరిస్థితి. మరి వాళ్లకు అన్ని రకాలుగా చూసుకుంటూ వాళ్ళ పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వాళ్ళకు కల్పించినంత వరకు కూడా మరి ఆ రైతు భరోసా కేంద్రాలు పని చేయడం జరిగింది. మరి అదే కాకుండా అదే గ్రామంలో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా అక్కడే వైద్యం అందించాలి, మరి వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కు రాకోకూడదు, వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్కు రాకోకూడదు అని చెప్పి మరి ఆ రకంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒకే కాంప్లెక్స్లో మరి అది అభివృద్ధి కాదా? కరెక్ట్, అది అభివృద్ధి కాదా? మరి అదే కాకుండా మరి ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ బ్రహ్మాండంగా తయారు చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన ఈ రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో మరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మేనర్లో 3 దశల్లో అన్ని ప్రభుత్వ బడులు రివ్యాంప్ చేసిన వ్యక్తి ఎవరు? కొన్ని వేల కోట్ల రూపాయలు వేసి. మరి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, ఏనాడైనా ప్రభుత్వ బడులు మరి ఈ రకంగా అభివృద్ధి చేయాలని ఏ క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచన చేశాడా? మరి ఆయన ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేస్తూ ఆయన ప్రైవేట్ పాఠశాలలను ఏదైతే కార్పొరేట్ పాఠశాలలకు పెద్దపీట వేయడం జరిగింది. మరి ఆయన హయాంలోనే మరి నారాయణ, చైతన్య లాంటి సంస్థలు మరి ఏం పెద్దలు చెప్తారు, 3 కాయలు 3 పూలు 6 కాయలుగా వెదజల్లాయి. మరి ప్రభుత్వ బడుల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. సుమారుగా 5 నుంచి 6 వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసిన ఘనత ఎవరిదంతా చంద్రబాబు నాయుడు గారిది. మరి అలాంటి పాఠశాలల్ని అన్ని రకాల డెవలప్మెంట్ అంటే ఏంటి, మరి ఆ స్కూల్కు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి కార్పొరేట్స్ పాఠశాలలకు ధీటుగా మరి బల్లలు కానివ్వండి, గ్రీన్ చాక్ బోర్డు, లైటింగ్స్, ఫ్యాన్స్, టాయిలెట్ ఫెసిలిటీ. గతంలో మనం చూస్తే మరి ప్రభుత్వ బడుల్లో మరి ఆడపిల్లలకు టాయిలెట్ ఫెసిలిటీ ఉండేది పరిస్థితి ఉంది కాదు. టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా ఇంటికి వచ్చి మరి పోయే పరిస్థితి నుంచి మరి అక్కడ బ్రహ్మాండంగా మన ఇళ్లలో కూడా లేనటువంటి టాయిలెట్ ఫెసిలిటీ, రన్నింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, మరి పెయింటింగ్స్ వేయడం జరిగింది. కొన్ని అయితే మోడల్ స్కూల్స్గా తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి మోడల్ స్కూల్స్కు కూడా తయారు చేయడం జరిగింది. తద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ అని చెప్పి బోర్డు వేసిన పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైనా అక్కడ చూసామా మనం? లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే
మరి ప్రభుత్వ బడుల్లో కూడా కొన్ని చోట్ల నో వేకెన్సీ బోర్డ్స్ అని చెప్పి మరి చూసిన పరిస్థితి మనం చూసాం. దానికి రికమెండేషన్లుగా మేము ప్రజాప్రతినిధులుగా ఉంటే, ఎమ్మెల్యేలుగా ఉంటే మన కాడికి వచ్చి మరి ఆ స్కూల్లో మా పిల్లలకి అడ్మిషన్కు మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పే పరిస్థితి. మరి ఆ 5 ఏళ్ల కాలంలో సుమారుగా 5 లక్షల మంది మరి విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఎక్కువైన పరిస్థితి కూడా మనం చూసాం. అడ్మిషన్స్ అంటే ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదా? మరి అదే కాకుండా అదే నాడు నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ని కూడా, ఎందుకంటే కోవిడ్లో మనం ఇబ్బంది పడ్డాం, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరి ఆ ఆలోచనతో మరి అన్ని హాస్పిటల్స్ కూడా అన్ని వసతులు సమకూర్చాలని చెప్పి మరి ఆ హాస్పిటల్స్ కూడా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయడం అనేది అది అభివృద్ధి కాదండి? అభివృద్ధి కాదా? మరి అదే కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరండి ప్రారంభించింది? మరి దానికి ల్యాండ్ ఎవరు ఇచ్చారు? ఎవరు ప్రారంభించారు? మరి అదే కాకుండా 3 హార్బర్లు, ఎందుకంటే మనకు తీర ప్రాంతం ఎక్కువ ఉంది. సుమారుగా 950 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందుకు ఇక్కడ మనకు హార్బర్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి ఆలోచన చేసి 3 హార్బర్లు, మరి అదే కాకుండా ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 6 ఫిషింగ్ హార్బర్లు మరి ఎవరు ప్రారంభించారు? ఇవి అభివృద్ధి కాదా? ఇవి అభివృద్ధి కాదా? మరి ఈరోజు ఒకే సందర్భంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది తీసుకురావడం. ఎందుకంటే కోవిడ్లో మన 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 రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మరి అలాంటిది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజ్ అని ఉండాలి. మెడికల్ కాలేజ్ అంటే ఏంటి? ఒక టీచింగ్ ఇది ఉంటుంది, కాలేజ్ ఉంటుంది. తర్వాత దానికి అనుసంధానంగా ఒక 500 నుంచి 650 పడకల ఒక హాస్పిటల్ ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మరి అక్కడ సుమారుగా ఒక 500 నుంచి 1000 మందికి మరి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తే మరి ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్లోనే వాళ్లకు మెడిసిన్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి 17 ఒకే సందర్భంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది సుమారుగా 7 మెడికల్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేశాడు. తర్వాత మిగతా 10 మెడికల్ కాలేజెస్ కూడా సుమారుగా 50 నుంచి 60-70% పనులు కంప్లీట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేయాలి? మరి ఆ కాలేజీలని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు? మరి ఆ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తుంది. ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. దానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మంచి ఆశయంతో మరి ఆ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారో మరి ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు మరి ఇచ్చే పరిస్థితి ఉండకోకూడదని చెప్పి ఈరోజు అనేక ఉద్యమాలు కూడా చేస్తున్నాం. 1 కోటి సంతకాల సేకరణ కూడా చేశాం. మరి అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ర్యాలీలు ధర్నాలు కూడా చేశాము. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద పోరాటం చేస్తాం. ఈ ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేటీకరణ ఆగినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, కడపలో అసలు ఏం జరుగుతూ ఉంది సార్? కడప అభివృద్ధి అసలు ఏంటి దాని గురించి? కడప అనేది గతంలో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలోనే ఈ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అభివృద్ధి జరిగిన పరిస్థితి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్ కడప కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలో మరి అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి కడప అభివృద్ధి అనేది ఆగిపోయిన పరిస్థితి. ఎందుకు సార్? ఇప్పుడు మీ గవర్నమెంటే ఉండే కదా సార్ 2019లో, మీరు చేసుకోలేకపోయారా? చెప్తాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి అభివృద్ధి అనేది ఆగిపోయిన పరిస్థితి. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చింది. మరి ఏనాడు కూడా ఈ నగరాన్ని ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పి ఏ కోశాన కూడా వాళ్ళు ఆలోచన కూడా చేయలేదు. తర్వాత అభివృద్ధి ఎప్పుడు మొదలైందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. కడప నగరం కూడా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు
మేము తీసుకురాగలిగాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మన కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక ఆశయంతో మనం ముందుకెళ్ళాం. దాంట్లో భగవంతునికి ఏదో మా ప్రభుత్వం వచ్చిన 4-5 నెలల్లోనే కోవిడ్ని మనం చూసాం. కోవిడ్ మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. 2 ఏళ్ళు పూర్తిగా మనము కోవిడ్లో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపలేదు. అప్పుడు కూడా ఆ కోవిడ్ సందర్భంలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం కోలుకునేదానికి మనకు కొద్దిగా సమయం, ఎందుకంటే ఆర్థికంగా కోలుకోవాలంటే కొద్ది సమయం పట్టింది. తర్వాత ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా మన కడప నగర రోడ్లు చాలా ఇరుకైన రోడ్లు, దానికి విశాలంగా తయారు చేయాలి, రోడ్ వైడనింగ్ చేయాలి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం ఒక 2 రోడ్లు మాత్రమే రోడ్ వైడనింగ్ చేసిన పరిస్థితి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 7 రోడ్లు మనం వైడనింగ్ చేశాం. వైడనింగ్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఉంటాయి, వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉండవు, వాళ్ళ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి. అలాంటి ఆస్తులు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. జీవనోపాధి కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ జీవనోపాధి చేసుకుంటుంటారు, షాప్ రూమ్లో పెట్టుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఒప్పించి రోడ్ వైడనింగ్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. అలాంటి నిర్ణయం కూడా మనం తీసుకొని 7 రోడ్లు వైడనింగ్ చేయగలిగాం. సుమారుగా 200 కోట్ల రూపాయలు, 250 కోట్ల రూపాయలతో ఆ రోడ్ వైడనింగ్ చేసే కార్యక్రమం చేశాం. 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమం చేశాం. అందరినీ కూడా ఒప్పించి మెప్పించి రోడ్ వైడనింగ్ చేసే కార్యక్రమం చేశాం. ఎవరు కూడా హర్ట్ కాకూడదు, వాళ్లకు పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇచ్చాం. వాళ్లకు సంతృప్తి పరంగా కాంపెన్సేషన్ ఇచ్చి రోడ్ వైడనింగ్ చేసే కార్యక్రమం చేశాం. సుమారుగా 10 సర్కిల్స్ ఈరోజు డెవలప్ చేశాం. ఇప్పటికే మీరు కడప నగరం తిరిగి చూసింటారు. సుమారుగా 50 కోట్ల రూపాయలతో 10 సర్కిల్స్ డెవలప్ చేశాం. బ్రహ్మాండంగా ఒక సిటీ తరహాలో సర్కిల్స్ డెవలప్ చేశాం. అదే కాకుండా ఈ నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పి గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు. సుమారుగా 200 కోట్ల రూపాయలతో ఆనాడు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని ఏర్పాటు చేశాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే రిమ్స్ హాస్పిటల్ ఉన్నా కూడా పెద్ద వ్యాధులు ఏంటంటే సర్జరీస్ వచ్చినా కూడా హార్ట్కు సంబంధించిన అలాంటిది వస్తే రెఫర్ చేసేవాళ్ళు తిరుపతికో కర్నూలుకో అలాంటి. ఎందుకంటే మనకు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ లేనందువల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్ళకోకూడదు, ఈ ప్రాంతంలో ఉండే వాళ్లకు ఇక్కడే వాళ్ళకు మెరుగైన అత్యాధునిక వైద్యం అందాలని చెప్పి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారుగా 175 కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం రిమ్స్ కాంప్లెక్స్లోనే. అదే ప్రాంతంలో సుమారుగా ఒక 75 కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదే కాంప్లెక్స్లో 45 కోట్ల రూపాయలతో ఒక సైకియాట్రిక్ హాస్పిటల్. ఎందుకంటే సైకియాట్రిక్ హాస్పిటల్ అనేది వైజాగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చూస్తే చిన్న పిల్లలకు కూడా ఈరోజు మానసిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి వ్యాధులను గుర్తించి ఇక్కడే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడే వైద్యం అందించాలని చెప్పి 45 కోట్ల రూపాయలతో ఆ రిమ్స్ కాంపౌండ్లోనే సైకియాట్రిక్ హాస్పిటల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఒక ఎల్వి ప్రసాద్ ఈ హాస్పిటల్ని కూడా కడపకు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఒకటి ఏదైతే మనం సప్తగిరి ఐ హాస్పిటల్ కూడా కడపలో నిర్మాణం చేయడం జరిగింది. ఇవే కాకుండా కడప నగర అభివృద్ధి కోసం గతంలో మనకు ఎక్కడ కూడా పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఉండే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఎక్కడైతే మన ప్రభుత్వ కార్పొరేషన్ ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి కడపలో అనేక పార్కులను డెవలప్ చేయగలిగాం. అదే కాకుండా శ్మశానాలు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన శ్మశానాలను కూడా అక్కడ ఇంటర్నల్ రోడ్స్ వేయడం అయితేమి, దానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడం అయితేమి, అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అయితేమి, ఇవన్నీ కూడా అన్ని శ్మశాన వాటికలు కూడా మన హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చేయగలిగాం.
ఇంకొకటి అభివృద్ధి అంటే మీరు ఇప్పుడు కడప నగరంలో వర్షం వస్తే మనకు ఆ వర్షం పెద్ద వర్షం వస్తే ఆ క్యారింగ్ కెపాసిటీ కలిగిన మనకు కాలువలు లేని పరిస్థితి, స్టామ్ వాటర్ డ్రైన్స్. మరి అలాంటిది స్టామ్ వాటర్ డ్రైన్స్ కావాలి. ఎందుకంటే ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ లేనందువల్ల మరి కొన్ని ప్రాంతాలు దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది గుర్తించి 69 కోట్ల రూపాయలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఒప్పించి మరి తీసుకురావడం జరిగింది. సుమారుగా 23 మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పనులు ఈరోజు కడప నగరంలో జరుగుతున్నాయి. మరి అదే కాకుండా ప్రధానమైన సమస్య కడపకి ఏమంటే బుగ్గవంక 2001లో మరి బుగ్గవంకకు ఫ్లడ్స్ వచ్చి మరి చాలా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి విజిట్ చేసి భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మరి ఈ బుగ్గవంకకు శుద్ధీకరణ చేస్తామంటే ఇరుపక్కల దానికి గోడ కట్టామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి బుగ్గవంకకు ప్రొటెక్షన్ వాల్ కోసము మరి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ నిధులు పూర్తి స్థాయిలో మరి అక్కడ పూర్తి నిర్మాణం చేయలేకపోయాం. తర్వాత కూడా మనం 2021లో మరొకసారి ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది. అంటే తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఆ రకంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 58 కోట్ల రూపాయలు ఆయన ఒప్పించి 58 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని మరి ఆ వాల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. మరి ఈరోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా మరి ఆ ప్రాంతం వాసులు, రవీంద్రనగర్ ప్రాంత వాసులు అయితేమి, నాగరాజుపాట ప్రాంత వాసులు అయితేమి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు వాళ్ళ ఇళ్ళలో ఉండే పరిస్థితి ఉంది. రైట్ సార్, ఇప్పుడు మీ పైన కొన్ని ఆరోపణలు అని చెప్పొచ్చు, లేకపోతే మీ పైన కొన్ని విషయాలు అయితే మేము తెలుసుకున్నాం సార్. సార్, మీ పదవిని, మీ యొక్క హోదాని అడ్డు పెట్టుకొని మీ బ్రదర్ వచ్చేసి కొన్ని భూ కబ్జాలు, కొన్ని సెటిల్మెంట్లు చేయడం వల్లే మీ యొక్క ఓటమికి కొంత కారణం అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని గ్లోబల్స్ ప్రచారమే. మరి ఇవాళ నేను ఒకటే, నేను ఒక రాజకీయ కుటుంబం, నా నేపథ్యం రాజకీయ నేపథ్యమే, కానీ మధ్యలో మాకు గ్యాప్ వచ్చింది. నేను ఒక బిజినెస్ ఫ్యామిలీ. ఎందుకంటే వ్యాపారం మాది, ఆటోమొబైల్స్కి సంబంధించిన వ్యాపారం. మేము బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. ఎందుకంటే మేము బిజినెస్లో కొంతమందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాము, అదే రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం వస్తుందని చెప్పి ప్రజలకు సేవ చేయాలి అని ఒక దృక్పథంతోనే నేను రాజకీయాలకు వచ్చాను. రైట్. దేవుని దయ వల్ల మాకు బిజినెస్ పరంగా మా బిజినెసెస్ ఉన్నాయి, మాకు ఎలాంటి లోటు లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే నేను కూడా రాజకీయ నాయకులకు చూశాను. రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే ఎన్నికల వరకు ఒక రకంగా ఉంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను కలవాలంటేనే మరి ఏదో వాళ్ళు భారంగా చూసే పరిస్థితి. ఎన్నికల ముందు ప్రజలు కావాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో దూరం మెయింటైన్ చేసే పరిస్థితి నేను చూశాను గతంలో నాయకులను. ఎందుకు ఈ విధంగా నాయకులు ఈ విధంగా చేస్తారు, అలా చేయకూడదని చెప్పి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా నేను రాజకీయాలకు రావడం జరిగింది. మరి అవన్నీ కూడా చేసుకుంటూ నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజలకు నేను అనునిత్యం ఒక నాయకుడు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడంటే దానికి నిరూపించి చూపించాను. నేను నా ఆఫీసు ఎల్లవేళలా డోర్ ఓపెన్ ఉంటుంది, ఎవరికి కూడా అపాయింట్మెంట్లు అనేదే ఉండదు. నేను ఎమ్మెల్యేగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మరి అదేవిధంగా 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నేను నా ఆఫీసులో ఎక్కడ ఎవరితో అపాయింట్మెంట్స్ అవసరం లేదు. నేరుగా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా నేరుగా నా కాడికి రావచ్చు, అతని సమస్య చెప్పచ్చు, ఖచ్చితంగా అతని సమస్య పరిష్కరించడానికి నేను నా శాయశక్తిలో కృషి చేశాను. మరి ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే ఎన్నికల కోసం ఏదేదో వాడుకొని నేను ఇవాళ ఒకటే సవాలు విసురుతున్నాను.
మీ ద్వారానే, ఈ మీడియా ద్వారానే. మరి ఇవాళ మీరు చెప్తున్నారు కదా, ఏదో నేను పదవిని అడ్డుపెట్టుకొని పదవిని అడ్డుపెట్టుకొని మరి నేనేదో భూ కబ్జాలు చేశానని చెప్తున్నారు కదా. మీరు కాదు సార్, మీ బ్రదర్. ఎవరో నేను చేసినా నా బ్రదర్ చేసినా ఎవరో భూ కబ్జాలు చేశారు అంటున్నారు కదా. మరి ఈ 18 మాసాలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ ఒక్క భూ కబ్జా మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? 18 మాసాలు అయ్యి మీ ప్రభుత్వం అధికారులకు ఉంది, మీ చేతుల్లోనే మీ అధికారులు ఉన్నారు, మీరు ఎందుకు ఒక్క సెంట్ అంజద్ బాషా కానీ అంజద్ బాషా తమ్ముడు ఫలానా ఈ 10 సెంట్లో ఈ 20 సెంట్లో భూ కబ్జా చేశాడని చెప్పి ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఇవన్నీ కూడా అవాస్తవాలు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేదానికోసము గ్లోబల్ ప్రచారం అంటారు కదా, అదే కదా. చంద్రబాబు నాయుడు వాళ్ళ అధినాయకుడు అదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అదే పందా. ఏదో ఒకటి చెప్పి దాన్ని 1కి 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి మరి ఈరోజు ప్రజలు ఖచ్చితంగా కడప ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఈరోజు ఒక మంచి నాయకుడిని మనము పోగొట్టుకున్నాము మరి ఈరోజు అని చెప్పి కడప నగర ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. రైట్ సార్. ఇంకోటి, ఇప్పుడు కడప అనే ప్రాంతంలో మీ నియోజకవర్గం చూసుకుంటే కనుక ముస్లింల యొక్క ఓటు బ్యాంకే ఎక్కువ సార్. అటువంటిది మాధవిరెడ్డి గారు గెలవడానికి కారణం ఏంటి? మీరు ఓడిపోవడానికి ఏంటి సార్ అసలు కారణం? అంటే ఇది ఓడిపోయేదానికి ఒక్క నా నియోజకవర్గమే కాదు కదా. ఇప్పుడు ఓవరాల్ సినారియో మనం చూడాలి. పార్టీ బేస్డ్ ఏంది, పార్టీ తీసుకున్న నిర్ణయాలు, మరి నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీలు, మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు నా ఓటమి ఎంత 18,000తో నేను ఓడిపోవడం జరిగింది. 18,000 చిల్లరతో నేను ఓడిపోవడం జరిగింది. దాంట్లో వివిధ కారణాలు ఉన్నాయి. కొన్ని మైనార్టీ ఓట్సేనే కాదు, మాకు ఇక్కడ కాంగ్రెస్ కూడా మాకు ఓట్లు చీలిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలమ్మ గారు రావడము, మరి అవి కూడా కొన్ని వివిధ కారణాలు ఉన్నాయి ఓటమికి. మెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక మూడుకు వచ్చారు. ఏదో చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారేమో కానీ ఈ అసత్యపు హామీల్ని నమ్మి రకం చేశారు. ఒక మైండ్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారని చెప్పి నేనైతే భావిస్తాను. దాంట్లో మంది ఒక పార్టీ, అంతేగాని మిగతా చోట్ల చూసుకుంటే వేలల్లో వాళ్ళు మెజార్టీలతో గెలవడం జరిగింది. మనకు 18,000 మెజార్టీ మాత్రమే. దాంట్లో కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక అభ్యర్థి నిలబడము, అది కూడా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నిలబడము, మరి ఆ ఓట్లు చీలిక కావడము వాళ్ళకు ప్లస్ అయ్యింది. సార్, ఇప్పుడు జగన్ గారు సొంత చెల్లిని తల్లిని పక్కన పెట్టారు. సో మాలాంటి కార్యకర్తలను ఆయన మమ్మల్ని ఆదరణ చేస్తారు చేయరో అనే ఉద్దేశంతోనే ప్రజలు మీకు ఓటమి పాలన చేశారు సార్ మీ గవర్నమెంట్ని. అలా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం అందరికీ తెలుసండి. ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి. అది వాళ్ళ కుటుంబ విషయము. అది దాంట్లో మనము వెళ్ళదలుచుకోలేదు కానీ అది వాళ్ళ కుటుంబ విషయము. అది కాదు, ప్రజలు ఏంటంటే నమ్మారు. జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చారు, దానికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇస్తానంటున్నాడు అని ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆశపడ్డారు. ఆశపడి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ప్రజలు ఇచ్చారు. మరి అదే కాకుండా అనేక ఈరోజు అనుమానాలు కూడా ఉన్నాయి. అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఈవీఎంలు కూడా హ్యాక్ అయ్యాయి అని చెప్పి కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పరకాల ప్రభాకర్ అని చెప్పి ఒక కేంద్ర ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళ భర్త గారే స్వయంగా చెప్పారు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పోలింగ్ అయిన ఓట్స్ కన్నా 12.5% ఓట్లు ఎక్కువ కౌంట్ చేయబడింది అని చెప్పి. ఏ రకంగా జరుగుతాయండి? కరెక్ట్. ఇప్పుడు పోలింగ్ అయింది 1% అయితే 69% పోలింగ్ 1% అయితే కౌంటింగ్ 12.5% ఎక్సెస్ ఎలా ఏదైతే ఆ గ్యాప్లో ఏదైతే 8 ఆ గ్యాప్లో ఇన్ని 12.5% ఆఫ్ ఓట్స్ ఎలా పోల్ అయి ఉంటాయి? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కరెక్ట్.
ఖచ్చితంగా ఇవాళ ఒకటే, ఎందుకంటే ప్రజల్లో కూడా అనుమానాలు నివృత్తమయ్యాయి. వివిధ దశల్లో ప్రజలు కూడా ఈరోజు అనుమానం పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో ప్రజల ఓట్లతో అధికారంలోకి రాలేదు, కేవలం ఈవీఎంలు హ్యాక్ చేసి మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి కూడా స్పష్టంగా ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. సార్ రైట్ సార్. ఇంకో పాయింట్ సార్, ఇది ప్రజలు ఎప్పుడు ఉండే పాయింట్ సార్ ఇది. అంటే నేను ప్రజల్లో ఒకటిగా అడుగుతా ఉన్నాను. సో నాయకుడు అనేటువంటి వారు ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి సార్, పదవి ఉన్నా లేకపోయినా కానీ. సో పదవి ఉన్నప్పుడు ప్రజలతో ఉంటారు, పదవి లేనప్పుడు ఇంకా వాళ్ళు అసలు కనబడడం లేదు, ప్రజలతోనే ఉండడం లేదు. ప్రజలతో పాటు నడిచే నాయకుడు ఎప్పుడు వస్తారు సార్ మాకు? ఖచ్చితంగా అండి. ఇవాళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి సార్. ఇప్పుడు జగన్ గారు ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన వెళ్ళి బెంగళూరులో ఉంటున్నారు, ఎందుకు సార్? ఎందుకు ఉంటున్నారండి? ఇప్పుడు ప్రతి నిత్యం ఈరోజు ప్రజలతో ఉన్నాడు. ఈరోజు వాళ్ళ క్యాడర్ని అంతా కూడా ప్రజలతో మమేకం చేస్తున్నాడు. ఎక్కడైనా చూసారా? గతంలో 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నాడు? కోవిడ్లో ఆయన ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో కనిపించాడా? ఆయన కానీ ఆయన తనయుడు కానీ వాళ్ళ పార్టీ క్యాడర్ ఎక్కడన్నా కనిపించారా? ఎక్కడైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో కానీ, ప్రజలు యోగక్షేమాలు అడిగే దాంట్లో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడన్నా మనం చూసామా? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు? 1.5 సంవత్సరం ముందర. 2024లో ఎన్నికలు ఉంటాయంటే దానికన్నా 1.5 సంవత్సరం ముందర అప్పుడు ప్రజల్లోకి వచ్చారు. అంతవరకు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2023 వరకు ఎక్కడైనా ప్రజా సమస్య మీద పోరాటం చేసిందా? చూసుకోండి మీరు. 2019 నుంచి 2023 వరకు ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం ఎక్కడైనా చేశారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ. 1.5 సంవత్సరం ముందు వచ్చి మరి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ప్రజల్లోకి వచ్చాడు. 1 సంవత్సరంలోనే అన్ని కార్యక్రమాలు చేశారు. కానీ ఇవాళ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడిపోయిన 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు రోడ్లపైన ఉన్నారు. కరెక్ట్. మేమంతా రోడ్లపైన ఉన్నాము ప్రజా సమస్యల మీద. ఎక్కడ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా ఉండాము. ఎక్కడ ఇబ్బంది జరిగినా ఈరోజు అనేక సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తున్నాం కూటమి ప్రభుత్వంతో. మరి ఆ పరిస్థితి గతంలో లేదు. అందుకే నేను చెప్పేది, ప్రజానాయకుడు అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ముందుకెళ్ళేవాడే ప్రజానాయకుడు. మరి అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు ప్రజలతో మమేకమై ఈరోజు ప్రజలలోకి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఆంక్షలు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా చూస్తున్నాం. రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంటండి చెప్పండి మీరు? ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళను పరామర్శించే దానికోసం ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన బాధ్యత అది. మరి అక్కడికి వెళ్తే దానికి ఆంక్షలు. ఇప్పుడు జనం మెచ్చిన నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు. జనం వస్తే ఏంటి? మీరు అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంటుంది. మరి అలాంటిది నువ్వు ఎవరిని తీసుకొని వెళ్ళకోకూడదు, ఎవరు ప్రజలు రాకోకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టి నువ్వు వెళ్ళకోకూడదు, బయటికి వెళ్ళకోకూడదు అని చెప్తే ఏతేట. మిర్చి రైతులకు పరామర్శించాడు, మరి అదేవిధంగా పత్తి రైతులకు పరామర్శించాడు, మామిడి రైతులకు పరామర్శించాడు. మరి ఈ రకంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏముంది? రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రైతుల పరిస్థితి. రైతులకు న్యాయం జరుగుతుందా సార్? అసలు ఎక్కడండి? రైతుల్ని పట్టించుకున్న పాపాన పోతుందా ఈ ప్రభుత్వము? అసలు రైతులు అనేవాడు కన్నీళ్ళు కారుస్తున్నాడు రైతు. లక్షల పెట్టుబడి పెట్టి మరి పంటలు పండిస్తే మరి ఈరోజు ఏముంది? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పటి నుంచి అయినా ఆయన పాలనలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి.
చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా వస్తే ఆయనతో పాటు కవల పిల్లల్లాగా ఇది కూడా వస్తుంది, కరువు కూడా వస్తుంది, లేకపోతే అనావృష్టి, అతివృష్టి. ఈరోజు మనం చూస్తున్నాం అతివృష్టి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రైతు ఏ పంట కూడా ఈరోజు సక్రమంగా వచ్చిన పరిస్థితి లేదు. ఆ రైతు పండించిన పంటకు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉంది. ఈరోజు యూరియా పరిస్థితి ఏంటండి? ఒక 250 రూపాయలు బస్తా యూరియా ధర ఈరోజు 600, 700 బ్లాక్లో, అది కూడా దొరికే పరిస్థితి లేదు. షార్టేజ్ ఉంది సార్ యూరియా. షార్టేజ్ కాదు, బ్లాక్ మార్కెటింగ్. తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసేసారు. మరి ఇది ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఇది. మరి ఈరోజు ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మరి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి పంట చేతికి రాక మునుపే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి గిట్టుబాటు ధర ఎంఎస్పి ధర అనౌన్స్ చేసేవారు. ఎందుకంటే దళారుని అరికట్టే దానికోసం ప్రభుత్వం ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మరి డిక్లేర్ చేస్తే దానికన్నా ఎక్కువకే ఏ దళారీ కానీ ఏ వ్యాపారస్తుడు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలా చేయకోకుండా ఈరోజు ఏ పరిస్థితి ఉంది? ఈరోజు ధాన్యం పరిస్థితి ఏ రకంగా ఉంది? బనానా ఈరోజు కిలో ₹1 అంట, కిలో ₹2. ఉల్లి అసలు కోత కూడా కోయకోకుండా అట్లే పారేసే పరిస్థితి ఉంది. ఈ రకంగా రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. సార్ ఎవరు సంతోషంగా లేరు. రైతులే రేట్ డిసైడ్ చేసే గవర్నెన్స్ వస్తుందా సార్? రైతులే వాళ్ళ యొక్క పంటలకు వాళ్ళే డిసైడింగ్ చేసే రోజు వస్తుందా సార్? ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. రైతు భరోసా కేంద్రాలు అంటేనే వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఈ ప్రభుత్వము రైతులకు భరోసా కల్పించాలి. మేము మీకు అండగా ఉండాము, మీకు పండిన పంటలకు గిట్టుబాటు ధర మేము కల్పిస్తాము, మీరు ఈ పంటలు వేసుకోండి, ఈ పంటలు వేసుకుంటే మీకు ఈ సమయంలో ఈ దిగుబడి ఎక్కువ వస్తుంది. మరి ఫలానా ఎందుకంటే రైతులు ఏంటంటే ఏ రైతు ఏది వేస్తే అదే వేస్తూ ఉంటారు. కరెక్ట్ సార్. అలా కాకుండా రైతు భరోసా కేంద్రాలు అక్కడ అధికారులను పెట్టి మరి అక్కడ ఆ సాయిల్ కెపాసిటీని బట్టి మరి మార్కెట్లో దేనికి ఏ పంటకు ధర ఉంది మరి ఇది వేసుకోండి అని వాళ్లకు అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. మరి ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా మూతబడ్డాయి. కరెక్ట్, రైట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో తీసుకొచ్చాడు. మరి ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింటే బహుశా రైతే రాజుగా ఉండేవాడు, అతనే నిర్ణయించేవాడు ధరలు. నేను నా పంట ఈ ధరకు నేను అమ్ముతాను, నువ్వు తీసుకుంటే తీసుకో లేకుంటే పో అని చెప్పే పరిస్థితికి వచ్చేవాడు. రైతే రాజుగా ఉండేవాడు. మరి అలాంటిది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పూర్తిని రైతులను విస్మరించేసి వాళ్లకు అందాల్సిన ఎరువులు కానీ వాళ్లకు దొరకాల్సిన పెస్టిసైడ్స్ కానీ మరి వాళ్ళకు అందాల్సిన విత్తనాలు కానీ సక్రమైన సమయంలో అందుతున్నాయా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆ గ్రామంలోనే వాళ్లకు విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉండేది, ఆ గ్రామంలోనే వాళ్లకు పెస్టిసైడ్స్ ఇచ్చే కార్యక్రమం జరిగేది. మరి వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. మరి ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అండి. ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు అనేది 10,500 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులు కూడా వచ్చి ఈ రైతు భరోసా కేంద్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఇది రైతులకు ఏ రకంగా మేలు జరుగుతాయి అని చెప్పి దీని మీద అధ్యయనం కూడా చేసుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా ఆలోచనతో కూడా ప్రభుత్వాలు మరి మన రాష్ట్రానికి వచ్చి మరి ఐఏఎస్ ఆఫీసర్లు మరి కొందరు మంత్రులు కూడా వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. మరి ఇది రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో రైతే నిర్ణయిస్తాడు అతని పంటకు ధరలు. సరే, ఇంకోటి సార్, జగన్ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో 5 మంది డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకోవడం అయితే ఆయన జరిగింది. ఎందుకు సార్? అంటే ఈ 5 మందికి నిజంగా ఆ హోదా దొరికిందా సార్? మీకు నిజంగానే ఆ హోదా దక్కిందా సార్? ఎస్, డెఫినెట్లీ అండి. ఎందుకంటే సామాజిక న్యాయం, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే సామాజిక న్యాయం, అందరికీ సమన్యాయం చేయాలి.
ఎందుకంటే మీరు అనేక ప్రభుత్వాల్ని చూసింటారు. డామినేటెడ్ కమ్యూనిటీస్ మాత్రమే మరి వాళ్ళ మంత్రివర్గంలో పనిచేసిన పరిస్థితి మనం చూసింటాం. దానికి భిన్నంగా మరి ఈ రాష్ట్రంలో ఉండే జనాభా ప్రతిపాదికన ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయాలి. ఏదో మనం కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేస్తేనే వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదు. రాజకీయంగా కూడా పరిపాలనలో కూడా వాళ్ళు భాగస్వాములు కావాలి అని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ దిశలోనే మరి ఏ అవసరం ఉంది? 5 మందికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దాంట్లో మైనార్టీ సామాజిక వర్గం తరఫు నుంచి నాకు అవకాశం కల్పించింది. ఇది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడు ఈ దేశంలో ఎవరే కానీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. కరెక్ట్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి దూరపు ఆలోచన. ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పాలనలో కూడా వాళ్ళ భాగస్వామ్యాలు ఉండాలి. వాళ్ళ సమస్యలు ఇక్కడ చర్చకు రావాలి అంటే వాళ్ళు పరిపాలనలో భాగస్వామ్యాలు కావాలి అనే ఆలోచనతోనే మైనార్టీ సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వడం జరిగింది, ఎస్టీ సామాజిక వర్గానికి ఒకసారి ఇవ్వడం జరిగింది, బీసీ సామాజిక వర్గానికి ఒకసారి ఇవ్వడం జరిగింది, కాపు సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇట్లా 5గురికి అవకాశం కల్పించడం జరిగింది. మీ సామాజిక వర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో మీరు న్యాయం చేయండి అని చెప్పి మనకు ఫ్రీగా లిబర్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను గర్వపడుతున్నాను. ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి పదవిగా ఉండడము, అదేవిధంగా నా సామాజిక వర్గానికి సంబంధించిన, ఎందుకంటే ఒక బిల్ నేనే తీసుకురావడం, అనేక దశాబ్దాలుగా మైనార్టీ సామాజిక వర్గాలు మరి అందని ద్రాక్షగా ఉండేది. ఏంటి? సప్లాన్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ రకంగా సప్లాన్ ఉందో మరి అదే రీతిలో మైనార్టీలకు కూడా ఒక సప్లాన్ కావాలి అని చెప్పి అనేక దశాబ్దాలుగా మన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కోరిక, అది అందని ద్రాక్షగానే ఉండిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఖచ్చితంగా మాకు కూడా ఒక సప్లాన్ అనేది ఉండాలి అని చెప్పి మరి ఆ రోజు ఆ బిల్ని కూడా నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ శాఖ మంత్రిగా మరి ఆ బిల్ని ప్రవేశపెట్టే అవకాశము నాకు దక్కడం నిజంగా నేను గర్వపడుతున్నాను. మరి అదే కాకుండా మా యొక్క ఉర్దూ భాష 2వ అధికారిక భాషగా గతంలో కొన్ని జిల్లాలో మాత్రమే ఉండేది. ఎక్కడైతే ముస్లిం ప్రాబ్లం ఉన్న జిల్లాలో మాత్రమే ఉర్దూ 2వ అధికారిక భాషగా ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను మైనార్టీ శాఖ మంత్రిగా ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మరి ఉర్దూని 2వ అధికారిక భాషగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నిజంగా నేనైతే గర్వపడుతున్నాను. ఈ స్వేచ్ఛ మాకు ఇవ్వడం వల్లనే మేము అవన్నీ కూడా చేయగలిగాం. మరి అదే కాకుండా ఎన్ఆర్సీ సిఏ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఒక అపోహ ప్రజల్లో, మైనార్టీ సోదరులలో, ఏదో ఎన్ఆర్సీ సిఏ తీసుకొచ్చేసారు, ఎన్ఆర్సీ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ దేశం నుంచి వెలివేస్తారు అని చెప్పి మరి అప్పుడు తెలియక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి అక్కడ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది ఎక్కడ పార్లమెంట్లో. తర్వాత ప్రజల్లో ఒక రకమైన భయానక వాతావరణం, మనకు మైనార్టీలకు వెలవేస్తారని చెప్పి ఆ భయాన్ని అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో. మేము మా గవర్నమెంట్ మా రాష్ట్రంలో మరి ఆ ఎన్ఆర్సీ సిఏని మన రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి మనం ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమయ్యాయి అంటే నేను అక్కడ ఆ స్థానంలో ఉండబట్టే. ఆ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము, ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో అడుగులు పడడము, మరి అదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు, మరి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి మా ముస్లిం మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా చేరాయంటే నా పాత్ర దాంట్లో ఉంది కాబట్టే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో అందరి భాగస్వామ్యం ఉండాలి, పరిపాలనలో భాగస్వామ్యం అయితేనే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఆలోచన చేసే మరి ఇవాళ 5గురికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు.
అది కూడా ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చారు. మా సామాజిక వర్గం ఏ ఇబ్బంది పడినా కూడా వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి వెంటనే దాని పరిష్కార మార్గాలు కనుగొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా చెప్పాలంటే అండి, ఈ కూటమి ప్రభుత్వం విజయానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే గత 3 పర్యాయాలు ఆయన చూశారు, 2-3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనను చూశారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసిన వ్యక్తి కాదు. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎన్నికల ముందు మాట ఇవ్వడము, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని మోసం చేయడము ఆయన నైజం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుని నమ్మలేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తోడ కావడం జరిగింది. మరి ఆయన ప్రతి సందర్భంలో కూడా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి చూశాం మనం. మాట్లాడి ఆయన ఏం చెప్పాడు, ప్రజలకు ఒక విశ్వాసం నింపాడు. నేను ఖచ్చితంగా ఒక జవాబుదారీగా ఉంటాను, మీ గొంతుగా నేను ఉంటాను, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో మా హామీలు నెరవేర్చేదానికి నేను కృషి చేస్తాను అని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసం నింపాడు. ప్రజలందరూ కూడా నమ్మారు పవన్ కళ్యాణ్ని. చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ని నమ్మారు ప్రజలు. మరి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, మరి ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడ గలం ఇప్పడం లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే గలం ఇప్పడు, మాట్లాడాడు. మరి ఈరోజు ఆయన కేవలం నేనైతే భావిస్తాను ఆయన పదవి కోసం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడా, ఉప ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చాడా రాజకీయాల్లోకి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒంటరిగా పోటీ చేస్తే నేను ఎమ్మెల్యే కూడా గెలవలేను అని నిజ నిర్ధారణ అయిపోయింది కదా. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కరెక్ట్. మరి ఆయన కేవలం ఎమ్మెల్యేగా గెలిచి ఏదో ఒక 10 వస్తే సాల్లే అని చెప్పి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారితో జత కట్టాడా? మరి ఆయనకు ఏది ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు ప్రోటోకాల్ కింద ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ప్రోటోకాల్ ఉంటుందో ఆ స్థాయిలో ప్రోటోకాల్ ఇచ్చేస్తే, ఒక స్పెషల్ హెలికాప్టరు, కాన్వాయ్ అవన్నీ ఇచ్చేస్తే మరి ఆయన సినిమాలు తీసుకోవడంలో బిజీ అయిపోయాడు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటాడు. మరి ఇక్కడ ఆ రోజు ఏం చెప్పాడు, ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, సుమారుగా 30,000 మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పాడు. మరి ఈరోజు ఈయన వచ్చి ఉప ముఖ్యమంత్రిగా 18 మాసాలు అయింది. ఏం చేస్తున్నాడు? ఆ 30,000 మహిళలు ఎక్కడున్నారని కనుగొన్నాడా? ప్రయత్నమన్నా చేశాడా? ఆ రోజు ఏం చెప్పాడు ఎన్నికల ముందు, ఆ సుగాలి ప్రీతికి నేను పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పాడు. చేశాడా ఇప్పటి వరకు? వాళ్ళకి ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంది. కరెక్ట్. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, యూరియా దొరక్క, మరి ఈరోజు వాళ్ళకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దొరక్క, మరి ఈరోజు ఆత్మహత్యలే శరణమైపోయినాయి ఈరోజు రైతులకు. మరి ఈరోజు ఎక్కడైనా రైతుల గురించి మాట్లాడుతున్నారా ఈ ఉప ముఖ్యమంత్రి? ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇది అసంజసము, మీరు ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండాలి అని చెప్పి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడా? ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడా? మరి క్యాబినెట్లో ఎప్పుడైనా ప్రస్తావిస్తున్నాడా రైతుల గురించి? మరి ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. అసలు మహిళలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు చిన్న పిల్లవాళ్ళ నుంచి 5 ఏళ్ల పిల్లవాళ్ళ నుంచి ముస్లిం వాళ్ళ వరకు బయటికి వెళ్ళి సురక్షితంగా ఇంటికి చేరుతామా లేదని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఆ విషయంగా ఎక్కడైనా మాట్లాడుతున్నాడా ఈ ఉప ముఖ్యమంత్రి? అంటే కేవలం ఆయన హంగు ఆర్భాటాలకు, జల్సాలకు మాత్రమే ఆయన సినిమాలు తీసుకునేదానికి ఆయన సినిమా టికెట్లు మాత్రము 1000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. ఇది ఆయన చేస్తున్నది. మరి ఇప్పటికైనా ప్రజలు నిన్ను నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడుతుంటే ప్రజల పక్షాన
మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ పైన ఉంది. మరి ఈరోజు ఇంకోటి ఆయన గురించి మాట్లాడాలి. ఎన్నికల ముందు వరకు అన్ని సామాజిక వర్గాలు నాకు కావాలి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం అంటాడు, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటాడు. అంటే ఎన్నికల ముందు అన్ని సామాజిక వర్గాలు కావాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి ఈరోజు ఏంటిది? అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం విశ్వాసంతో మీ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వర్తించడం లేదు. మరి నువ్వన్నా ఈ ప్రభుత్వానికి ఒప్పించి చేయాలి కదా. ఈరోజు ఇచ్చిన హామీలు ఏదైతే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి కదా. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏమి ఇచ్చారు? మీరు బాండ్లు ఇచ్చారు ఎన్నికల ముందు, ఇద్దరు సంతకాలు పెట్టారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇద్దరు సంతకాలు పెట్టి మీ కుటుంబానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూన్లో నుంచి మీకు మొదలవుతాయి ఇవన్నీ పథకాలు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనము, మీ ఇంట్లో ఎంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే నిరుద్యోగ వృత్తి వస్తుంది, 18 ఏళ్ళు నిన్న మహిళలు ఉంటే నెలకు 1500, సంవత్సరానికి 18,000 వస్తుంది. మరి మీ ఇంట్లో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు చెప్పిన నెలకు అని చెప్పి, మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయలు వస్తుంది సంవత్సరానికి అని చెప్పి మీరు ఒక బాండ్ ఇచ్చారు. ఎక్కడ బాండ్లు? అది అమలు అవుతున్నాయా? అది చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి లేదా? అందుకే నేను ఇవాళ ఒకటే మరొకసారి ఏమంటాడు, చంద్రబాబు నాయుడిని ఇంకొక 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగాలి అని చెప్పి మాట్లాడతాడు. కరెక్ట్. అంటే ప్రజలకు మోసం చేస్తూ ఉన్నా, రైతులకు మోసం చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంట. ఇది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. రైట్ సార్, ఇప్పుడు ప్రస్తుతము మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి కొన్ని వింటా ఉన్నాము. ఆ రెడ్ బుక్లో మీ పేరు ఏమైనా నమోదై ఉందా సార్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? రెడ్ బుక్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అనేది ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంది. కానీ మన రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సింపథైజర్లను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు ఈరోజు పరిపాలన మీద దృష్టి లేదు వాళ్లకు. ఈ 18 మాసాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలి, అవన్నీ కూడా ఏమీ లేవు. అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి మరి వాళ్ళు చేసింది ఏంటంటే ఘనకార్యము. ఈరోజు ఈ 18 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు, నాయకుడు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు ఎవరు, వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టడము, వాళ్లకు జైలు పాలు చేయడము, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడము, సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా పాల్గొంటుంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడము. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టేవాడో కూడా భవిష్యత్తులో ఉండకోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక పోస్ట్ పెట్టేదానికి కూడా సోషల్ మీడియాలో ఎవరు కూడా ముందుకు రాకోకూడదు అనే ఆలోచనతో మరి ఈ 18 మాసాలు గడిచిపోయాయి ఆ రెడ్ బుక్ పరిపాలనలో భాగంగా. మరి చూశారు అనేక హత్యలు, నడి రోడ్డు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నరికిన పరిస్థితి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులను ఎక్కడ జరగని స్కామ్ని కూడా జరిగినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకుల్ని కూడా ఈరోజు జైలు పాలు చేసిన పరిస్థితి ఈరోజు ఈ రెడ్ బుక్ పరిపాలనలో. అంటే ఎక్కడికి వెళ్తుంది అసలు? ఒక స్కామ్ అంటే ఆ స్కామ్ జరిగిందా లేదా నిజ నిర్ధారణ చేయాల్సిన బాధ్యత లేదా? ఫ్యాబ్రికేటెడ్, కేవలం ఎవరో ఒకరితో కంప్లైంట్ ఇప్పించడము, ఆ కంప్లైంట్ పోలీస్ కూడా ఏంటి
ఈరోజు అధికార పక్షానికి తొత్తులుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి పోలీస్ పనిచేయడం లేదు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, వాళ్ళ గురించి పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి అనే ఆ దిశలో అడుగులు ముందుకు వేయడం లేదు. వీళ్ళ ధ్యాస అంతా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు వినియోగించుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల కాడి నుంచి కింద క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఏదో రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టాలి, వాళ్లకు జైలు పాలు చేయాలి. దానికోసమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని ఈరోజు ప్రభుత్వం వినియోగించుకుంటున్న పరిస్థితి కేవలం ఈ దేశంలో మన రాష్ట్రంలోనే మనకు కనిపిస్తూ ఉంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, 2029లో మీ పార్టీ అధికారంలో వస్తే ఎలా ఉండబోతుంది సార్? అంటే జగన్ 2.0 అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కొంతమంది రప్పా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కొంతమంది వచ్చేసి రాజారెడ్డి రాజ్యం వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఎలాంటి రాజ్యాన్ని చూడబోతున్నాం? నిజంగా 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్గా చెప్తారు? డెఫినెట్ ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ కాలంలో ఈ 18 మాసాల్లోనే ఒక ప్రభుత్వానికి ఇంత బ్యాడ్ ఇమేజ్ రావడం అనేది ఎక్కడ భవిష్యత్తులో ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు. అది కేవలం మన రాష్ట్రంలోనే జరిగింది ఈ 18 మాసంలోనే. మరి ఈ ప్రభుత్వం పైన ఇంత బ్యాడ్ ప్రొపగండా ప్రజలు కూడా డిసైడ్ చేశారు. ఖచ్చితంగా రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఒక మంచి పరిపాలన ఖచ్చితంగా ప్రజలు ఏ రకంగా కోరుకుంటారో ఆ రకమైన పరిపాలన ఖచ్చితంగా ప్రజలకు అందుతుంది. మరి అదేవిధంగా మా నాయకుడు చెప్పినట్టుగా మరి ఈరోజు అధికారులు ఎవరైతే ఈరోజు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మరి అలాంటి మరి ఎవరైతే నాయకులు కానివ్వండి మరి అధికారులు కానివ్వండి వాళ్లకు చట్ట పరిధిలోనే చట్టం ముందర నిలబెడతామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జగన్ 2.0 పరిపాలన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిపాలన ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే పరిపాలన ఉంటుంది. మరి అదేవిధంగా ఎవరైతే అధికారులు మరి ఈరోజు వాళ్ళకు ఒత్తాసు పలికి మా నాయకులకు మా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు మన నాయకుడు ఒక డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఒక నాయకులే కాదు కార్యకర్తలే కాదు సామాన్యమైన ప్రజలు కూడా ఏ అధికారి వల్ల లేకపోతే ఏ నాయకుని వల్ల ఇబ్బంది పడ్డారో మరి ఆ డిజిటల్ బుక్లో మీరే ఎన్రోల్ చేసుకోండి. ఆ ఎన్రోల్ చేసుకుంటే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అధికారులు ఈ రకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళ నాయకులకు ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వాళ్ళను పిలిపిస్తాము. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి ఉన్నా కూడా వాళ్లకు చట్టం ముందర నిలబెడతాము, చట్టం ముందర దోషులుగా నిలబెడతాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా అందుకే మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారుతాయి పోతాయి, కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా మీరే ఉంటారు. కరెక్ట్. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది, అధికారుల పైన. అందుకు జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి మా నాయకుడు అధికారులకు మరి చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా రేపు జగన్ 2.0 పరిపాలన కూడా అదే రకంగా ఉంటుంది. ఊరికే వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కానీ ఏదో సినిమా డైలాగులు ఏదో మన కార్యకర్తలు కూడా చెప్పుకుంటుంటారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అలా. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయంటే ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అంత నరకం అనుభవిస్తున్నారు. అనుభవించిన తర్వాతనే ఈరోజు వాళ్ళ నోటి నుంచి ఈరోజు రప్ప అని మాటలు రావడం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అది సినిమా డైలాగులకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమ పరిపాలన ఉంటుంది. మరి అదేవిధంగా
ఎవరైతే ఈరోజు అధికారులు కానీ నాయకులు కానీ మరి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు ఖచ్చితంగా చట్టం ముందర నిలబెట్టే కార్యక్రమం భవిష్యత్తు ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.